వరంగల్ సిపిఎం కార్యాలయంలో సిపిఎం కార్యవర్గ సభ్యులు వీరయ్య విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో సిపిఎం కార్యాలయంలో సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యులు వీరయ్య భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్తో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోదీ సర్కార్ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏమీ చేయలేదు. ఇప్పుడు ఓట్లడిగే పరిస్థితుల్లో లేదు. అన్ని పని రంగాల్లో విఫలమై దేవుడి పేరు మతం పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని అన్నారు. పేదలు శ్రామికులను మతం పేరుతో చిచ్చిపెట్టి రాజకీయం కోసం మతాన్ని వాడుకొని మత రాజ్యం వైపు ఆర్ఎస్ఎస్ తో నడుచుకొని ముందుకు పోతుందని తెలిపారు. రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయి. ఏ పూట ఎవరు ఈ పార్టీలో ఉంటారో తెలవట్లేదు. రాజకీయం ఒక బిజినెస్ అయిపోయిందన్నారు. ఆదాని అంబానీ లాంటి వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ వంటి పార్టీల వల్ల బలిసిపోతున్నారు. స్వతంత్రంగా నడవాల్సిన ఈడీ ఐటీలను బ్లాక్మెయిల్ చేయటానికి ఉపయోగిస్తున్నారు. బీజేపీ కండువా కప్పుకుంటే కేసులు మాఫీ, కప్పుకోకుంటే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని తెలిపారు. కేంద్రంలో మోడీ సర్కార్ 10 సంవత్సరాలైంది అధికారంలోకి వచ్చి. ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తన పనితనాన్ని చూపించి ఓట్లడగలిగేటువంటి స్థితిలో మోడీ సర్కార్ లేదు. అన్ని రంగాలలో విఫలమైనటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు తమ పనితనం చూపించుకోగలిగే స్థితిలో లేక దేవుడి పేరు మతం పేరు చెప్పి ఓట్లు అడిగేటువంటి ప్రయత్నం చేస్తున్నది. తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని దేవుని వైపు మరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నది. మరోవైపు పేద ప్రజలు సాధారణ శ్రామికులను మతం పేరుతో విభజించి చిచ్చుపెట్టేటువంటి ప్రయత్నం, మతం పేరుతో ఓటు బ్యాంకు సృష్టించుకునే ప్రయత్నం, రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకోవటం, అంతిమంగా ఈ రాజ్యాంగాన్నే ధ్వంసం చేసి మతరాజ్యం వైపు పోవాలనేటువంటి ఆలోచనలు ఈరోజు కేంద్రంలో ఆర్ఎస్ఎస్ డైరెక్షన్తో నడుస్తున్నటువంటి బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానం. మరోవైపు దేశంలో రాజకీయాలు కూడా వ్యాపారంగా మారిపోయినాయి. రాజకీయాల్లో పెట్టుబడి పెట్టడం, లాభం సంపాదించడం అనే ధోరణి పెరిగింది. అందుకే గాయారంల రాజ్యంగా మారిపోయింది. ఏ పూట ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలవనటువంటి పరిస్థితి. దీనికి కారణం సరళీకృత ఆర్థిక విధానాలు. ప్రతిదీ వ్యాపారమయం చేసేసి ఈ సరళీకృత ఆర్థిక విధానాలను అమలు జరపడంలో బీజేపీనా కాంగ్రెసా బీఆర్ఎస్ఆ ఏమీ తేడా లేదు. వీళ్ళందరిది ఒకే మార్గం లాగా ఉంది. ఈ విధానాల వల్లనే అంబానీలు అదానీలు లాంటి టాటాలు బిర్లాలు లాంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు మరింత బలిసిపోతున్నారు. కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతులు, వృత్తిదారులు ఇబ్బందుల పాలవుతున్నారు. అందుకని సహజంగానే ప్రజల్లో అసంతృప్తి పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ అసంతృప్తిని అణిచివేసేందుకు పచ్చి నియంతృత్వ ధోరణికి మోడీ ప్రభుత్వం పోతా ఉంది. ఒకప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది. ఇప్పుడు ఆ ఎమర్జెన్సీని మించినటువంటి నిరంకుశ పోకడల్లో బీజేపీ నడుస్తూ ఉంది. స్వతంత్రంగా నడవాల్సినటువంటి ఈడీ, ఐటీ ఇట్లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థల్ని తమ చేతుల్లో రాజకీయ సాధనాలుగా వాడుకుంటోంది. తమ మాట వినని వాళ్ళ మీద ప్రయోగించి దారికి తెచ్చుకోవడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి ఆయుధాలుగా ఉపయోగిస్తోంది. ఎంతటి నేరస్తులైనా బీజేపీ కండువా కప్పుకుంటే బారాఖూన్ మాఫ్, లేదు మేము బీజేపీని వ్యతిరేకిస్తాము అని అంటే జైల్లో పెడతామనే పద్ధతుల్లో
ఇప్పుడు ముఖ్యమంత్రులనే జైల్లో పెట్టారు, సొరేన్ని పెట్టారు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని జైల్లో పెట్టారు, తెలంగాణలో కవితను జైల్లో పెట్టారు, ఇదే పద్ధతుల్లో బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ లో. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.